హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే 7/G మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 hours 70 minutes రన్ టైమ్తో ఆహాలో అయితే తెలుగులో స్ట్రీమ్ అవుతుందండి. నాకు తెలిసి 7/G అనగానే అందరూ 7/G బృందావన్ కాలనీ ఆ మూవీకి వెళ్ళిపోయి ఉంటారుగా. బట్ ఆ మూవీ అయితే కాదు, ఆ మూవీలో చేశారు కదా ఆవిడే హీరోయిన్ ఈ మూవీలో కూడా. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక ఫ్యామిలీ అయితే ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారండి. ఆ ఇంట్లో అయితే ఒక దెయ్యం ఉంటుంది. సో ఆ దెయ్యం వల్ల వీళ్ళు పడ్డ ఇబ్బందులు ఏంటి, అసలు ఆ దెయ్యం మోటో ఏంటి, దాని ఫ్లాష్ బ్యాక్ ఏంటి తెలియటం ఈ మూవీ అంతా. గిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే మూవీ అంతా కూడా భూతద్దం పెట్టి వెతికానండి. ఎక్కడా కూడా నాకు ఒక్క పాజిటివ్ కూడా కనిపించలేదు. గుర్తొచ్చిందండి ఒక్క పాజిటివ్ ఉంది మూవీలో, అక్కడక్కడ కొద్దిగా సౌండ్ ఎఫెక్ట్స్ కొద్దిగా భయపెట్టాయి అంతే. ఇంకంతేనండి, ఇంకేమీ లేదు ఈ మూవీలో. ఓల్డ్ టెంప్లెట్ అని చెప్పాలి హారర్ మూవీ. నిజం చెప్పండి, ఈ స్టోరీ లైన్ మనం ఎన్ని మూవీస్లో చూసుంటాం. సో నథింగ్ న్యూ అండి. కొత్తగా వీళ్ళు ఏం చూపించడానికి ట్రై చేయలేదు, చూపించలేదు కూడా. కిమ్ములో నెగిటివ్స్ విషయానికి వస్తే స్టోరీ అండి. ఎప్పటి స్టోరీ అండి ఇది? 80s 90s అప్పటి నుంచి ఇదే స్టోరీ లైన్తో వస్తున్నారు. లిటరల్లీ కాంచనా వచ్చినప్పుడు అనుకున్నా ఎందుకురా ఇలాంటి సినిమాలు ఎప్పుడు కూడా తీస్తున్నారని. అది వచ్చి 14 ఏళ్ళు అయింది, కానీ ఇలాంటి సినిమాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఒక దెయ్యం ఉంటుంది, దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, దాన్ని రివెంజ్ తీర్చుకోవాలి ఇంతే. పోనీ ఆ ఇంప్లిమెంటేషన్ అన్న కొత్తగా ఉంది, కొద్దిగా భయపెట్టేలా ఉంది అంటే అది లేదండి. మరీ టూ ఫ్లాట్గా వెళ్ళిపోయింది. మన దెయ్యం ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది, ఉన్న పాయింట్ తప్పితే మిగతా సోదంతా చెప్తూ ఉంటుంది. మిగతా వాళ్ళంతా వింటూ ఉంటారు ఏదో హరికథ విన్నట్టు. ఇంకా విలన్ అయితే ఒక గ్యాస్ సిలిండర్తో ఒక ఫ్లాట్ని అయితే పేల్చేస్తాడండి. సో ఆ విషయం అయితే ఎవరికి తెలియదు, అంటే ఎంక్వైరీ చేయరు, పోలీస్ కేసు ఉండదు, ఏమీ ఉండదు. సో ఎందుకు చెప్తుందో దెయ్యం ఇదంతా నాకు అర్థం కాలేదు. వినేవాళ్ళు ఎరిపప్పులు అనుకుంటుందో ఏంటో నాకు తెలియదు. నాకు అప్పుడు అనిపించింది చూసేవాళ్ళం మనం అయి ఉంటాం, అందుకే వీళ్ళు ఇలా చూపిస్తున్నారని. దీంతోపాటు మూవీలో ఇంకో హారర్ ట్రాక్ ఉంటుందండి. దానికి ఒక సరైన డీటెయిలింగ్ ఉండదు, అసలు ఏమీ వర్కౌట్ అవ్వలేదు. సో దీనికి తోడు బ్లాక్ మ్యాజిక్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అదంటారు ఇదంటారు, ఏదేదో చూపిద్దాం అనుకున్నారు, ఆడియన్స్ని ఏదో థ్రిల్ చేద్దాం కొత్తగా అనుకున్నారు. బట్ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు, అండ్ అలానే డైరెక్టర్ కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. ఏది పెడితే అది తీసేసి ఎలాగో ఆహానే కదా అమ్మేది అన్నట్టుగా ఇచ్చేసినట్టున్నారు. మనకు తెలిసిందే కదా, ఆహా వాళ్ళు ఏరి కోరి మరి రాడ్ సినిమాలే వేస్తూ ఉంటారు ప్రతి వారం మనకి. ఈ మూవీలో కొన్ని సీన్స్ ఎందుకు వస్తే వాటికే తెలియదండి. సడన్గా సాంగ్ వచ్చేస్తుంది, ఇప్పుడు ఇది ఎందుకురా ఇక్కడ ప్లేస్మెంట్ రాంగ్ కదా అనిపిస్తూ ఉంటుంది మనకి. అండ్ అలానే సాంగ్ సడన్గా కాంపిటీషన్ వచ్చేస్తుంది, దీంట్లో అసలు వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకు పెట్టారు ఇక్కడ అనిపిస్తుంది. సో కేవలం రన్ టైం పెంచడానికి ఇదంతా ట్రాక్ చేసుకుంటూ తీసుకెళ్లారో మనకు కూడా అనిపించింది నాకైతే. ఇక హారర్ పోర్షన్స్కి అయితే దండం పెట్టారని చెప్పాలి. పిల్లలు కూడా భయపడరండి హారర్ పోర్షన్స్కి, అలా ఉన్నాయి. మరి చాలా వీక్గా రాసుకున్నారనిపించింది. ఇంకా దెయ్యం కాస్ట్యూమ్స్ కానీ, ఆవిడ దెయ్యం అని ఆవిడ చెప్పేదాకా కూడా మనకు తెలియదు అనమాట. సో ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ కానీ, ఒక థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ కానీ ఏమీ లేవు ఈ మూవీ చూడడానికి నాకు అనిపిస్తుంది. ఈజీగా స్కిప్ చేసి పడేయండి. దీనికంటే కూడా పాత సినిమాలు ఉంటాయి కదా, అర్జీవ్ గారు రాత్రి, ఇలాంటి మూవీస్ చూసుకుంటే చాలా బెటర్ అండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీకి ఎలా అనిపిస్తుందో కంప్లీట్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.